హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం 2000 సంవత్సరాల పురాతన నేపాల్ రాజ్యం వరల్డ్ హెరిటేజ్ సైట్ లలిత్పూర్ పఠాన్ దర్బార్ స్క్వేర్ సందర్శిద్దాం. ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. పఠాన్ దర్బార్ స్క్వేర్లోని రాజభవనం, ఆ రాజభవనంలోని ప్రత్యేకతలు, ఈ ప్రదేశంలో నిర్మించిన పురాతన ఆలయాలు, ఇలా పఠాన్ దర్బార్ స్క్వేర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం రండి. పఠాన్ దర్బార్ స్క్వేర్ కి ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇన్ డ్రైవ్ యాప్ లో బైక్ టాక్సీ కూడా ఉంది, మీరు సింగిల్ గా వస్తే యూస్ చేసుకోండి. కాఠ్మండూ నుంచి పఠాన్ దర్బార్ స్క్వేర్ 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్ డ్రైవ్ యాప్ లో 500 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో ఇంచుమించుగా 312 రూపాయలు. క్యాబ్ లో 4 ప్రయాణించవచ్చు. కాఠ్మండూలో 3 దర్బార్ స్క్వేర్లు ఉన్నాయి. పఠాన్ దర్బార్ స్క్వేర్, బఖ్తపూర్ దర్బార్ స్క్వేర్, బసంతపూర్ దర్బార్ స్క్వేర్. పఠాన్ దర్బార్ స్క్వేర్ అతి పురాతనమైనది. బఖ్తపూర్ దర్బార్ స్క్వేర్ అతి పెద్ద దర్బార్ స్క్వేర్. బసంతపూర్ దర్బార్ స్క్వేర్ కాఠ్మండూ సిటీలోనే ఉండడం వల్ల అత్యంత రద్దీగా ఉంటుంది. 14వ శతాబ్దంలో కాఠ్మండూని పరిపాలిస్తున్న మల్ల రాజవంశంలోని అన్నదమ్ముల పిల్లలు 3 రాజ్యాలుగా విడిపోయారు. అలా విడిపోవడం వల్ల కాఠ్మండూ లోయలో 3 రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో అతి పురాతనమైనది పఠాన్ దర్బార్ స్క్వేర్. తరువాత మనం చాంగు నారాయణ ఆలయం దర్శించినప్పుడు బఖ్తపూర్ దర్బార్ స్క్వేర్ సందర్శిద్దాం. కుమారి సజీవ దేవతను సందర్శించినప్పుడు బసంతపూర్ దర్బార్ స్క్వేర్ సందర్శిద్దాం. పఠాన్ దర్బార్ స్క్వేర్ లలిత్పూర్ లో ఉంటుంది. ఇది లలిత్పూర్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇదంతా ఓల్డ్ సిటీ. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే పఠాన్ దర్బార్ స్క్వేర్. పఠాన్ దర్బార్ స్క్వేర్ సందర్శించే ముందు దీని యొక్క చరిత్ర మరియు నిర్మాణం యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. పఠాన్ దర్బార్ స్క్వేర్ నేపాల్ చరిత్ర, సంస్కృతి మరియు కళలకు ఒక సజీవ సాక్ష్యం. దీని పురాతన మూలాల నుండి మల్లరాజుల వైభవం వరకు ఈ స్క్వేర్ అనేక శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుంది. ఇది పర్యాటకులకు మాత్రమే కాకుండా స్థానికులకు కూడా ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉంది. పఠాన్ దర్బార్ స్క్వేర్ చరిత్ర క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో కిరాత రాజవంశం సమయంలో స్థాపించబడిందని చెబుతారు. ఆ తరువాత 6వ శతాబ్దంలో లిచ్చావి రాజవంశ సమయంలో దీనిని విస్తరించారు. ఈ ప్రాంతం పురాతన కాలంలో వాణిజ్య కేంద్రంగా మరియు రాజకీయ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పఠాన్ దర్బార్ స్క్వేర్ కు నిజమైన వైభవం మరియు ప్రస్తుతం మనం చూస్తున్న ఆధునిక రూపం ఇచ్చింది మల్ల రాజవంశం. 12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు కాఠ్మండూ లోయను పరిపాలించిన మల్లరాజులు పఠాన్ను తమ రాజధానిగా చేసుకున్నారు. ఈ సమయంలో పఠాన్ ఒక సాంస్కృతిక మరియు కళాత్మక కేంద్రంగా వికసించింది. మల్లరాజులు కళలకు మరియు నిర్మాణాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చారు. దీని ఫలితంగా ఈ స్క్వేర్ లో అనేక అద్భుతమైన ఆలయాలు మరియు రాజభవనాలు నిర్మించబడ్డాయి. మల్లరాజుల్లో ప్రసిద్ధులైన సిద్ధ నరసింహ మల్ల, శ్రీనివాస మల్ల మరియు యోగ నరేంద్ర మల్ల ఈ స్క్వేర్ కు గొప్ప గౌరవాన్ని తెచ్చారు. 1768లో గోర్ఖా రాజు పృథ్వీ నారాయణ్ షా కాఠ్మండూ లోయను జయించి నేపాల్ ని ఏకం చేసి కాఠ్మండూ నగరంలో నారాయణహితి రాయల్ ప్యాలెస్ నిర్మించి రాజ్య పరిపాలన చేశారు. అప్పటి నుంచి స్వతంత్ర రాజ్య స్థితిని కోల్పోయి ఒక చారిత్రక నగరంగా మిగిలిపోయింది. 1934లో సంభవించిన భూకంపం వల్ల ఈ దర్బార్ స్క్వేర్ లోని అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఆ తరువాత 2015లో సంభవించిన మరో భూకంపం వల్ల మరికొన్ని నిర్మాణాలు, రాజభవనం దెబ్బతింది. 2015 భూకంపం తర్వాత ఈ ప్రాంతాన్ని వివిధ దేశాల సహాయంతో కొన్ని నిర్మాణాలను పునర్నిర్మించారు. ఒకప్పుడు ఈ దర్బార్ స్క్వేర్ చాలా పెద్దదిగా ఉండేది. భూకంపాల వల్ల చాలా నిర్మాణాలు దెబ్బతినగా మిగిలిన ప్రదేశం ఇది. 1979లో పఠాన్ దర్బార్ స్క్వేర్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఈ ప్రాంతం అసలు పేరు లలిత్పూర్. దీని పేరు పఠాన్ దర్బార్ స్క్వేర్ గా ఎప్పుడు మారింది అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను పఠాన్స్ అని పిలుస్తారు, కానీ వారికి ఈ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేదు. సంస్కృత పదమైన పతన్ నుంచి ఈ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. పతన్ అంటే పతనమైన, శిథిలమైన నగరం. కాలక్రమేణా పఠాన్ గా మారింది.
ఇప్పటి వరకు ఈ ప్రదేశం యొక్క చరిత్ర తెలుసుకున్నాం కదా. ఈ ప్రాంతం యొక్క కళల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపిస్తున్న నిర్మాణాలను నేవారీ కళ, నేవారీ ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు. నేపాల్లో చాలా తెగలున్నాయి. కాఠ్మండూ లోయలో ప్రధానంగా నివసించేది నేవారీ ప్రజలు. ప్రస్తుతం నేపాల్ సంస్కృతిగా చెప్పబడుతున్న నిర్మాణాలు, కళలు, ఆహార వ్యవహారాలు ఈ నేవారీ ప్రజల సంస్కృతి నుంచి వచ్చాయి. ఇక్కడ ఈ రాజభవన గోడల్ని గమనిస్తే ఎర్రని ఇటుకలు, నల్లని కలపతో చేసిన కిటికీలు, ఆ కిటికీలపై చెక్కిన కళాత్మకమైన డిజైన్లు. ఇటువైపు కనిపిస్తున్న ఆలయ నిర్మాణాలు నేవారీ సాంస్కృతిక జీవన విధానాన్ని తెలియజేస్తాయి. కొంతమంది ఈ ఆలయ నిర్మాణాన్ని చూసి ఈ నిర్మాణ కళ చైనా లేదా జపాన్ నుంచి ఈ ప్రదేశానికి వచ్చిందని భ్రమపడుతుంటారు. ఇది నిజమైన నేవారీ ప్రజల యొక్క నేపాల్ ఆర్కిటెక్చర్. దీనికి సాక్ష్యం 4వ శతాబ్దంలో నిర్మించిన చాంగు నారాయణ ఆలయం. అది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్. దాన్ని మనం తర్వాత సందర్శిద్దాం. ఇప్పుడు మనం పఠాన్ దర్బార్ స్క్వేర్ లోని రాజభవనం మరియు ఇతర ప్రదేశాలను ఒక్కొక్కటిగా సందర్శిద్దాం రండి. ప్రస్తుతం మనం పఠాన్ దర్బార్ స్క్వేర్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఈ ప్రదేశాన్ని గమనిస్తే కుడివైపు ఉన్నది రాజభవనం. ఈ రాజభవనం 3 భాగాలుగా విభజించి ఉంది. మూల్ చౌక్, సుందరీ చౌక్, నారాయణ్ చౌక్. లోపలికి వెళ్లి మనం అన్ని ప్రదేశాలు సందర్శించవచ్చు. ఎడమవైపు ఉన్నవి పురాతన ఆలయాలు మరియు విశ్రాంతి మండపాలు. గతంలో ఈ ప్రదేశం చాలా పెద్దదిగా ఉండేది. 3 సార్లు భూకంపాలు రావడం వల్ల ఈ దర్బార్ కుదించుకుపోయింది. ఎంట్రన్స్ లో ఎడమవైపు టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకునేటప్పుడు ఇండియన్ అని చెప్పండి, ఎందుకంటే సార్క్ కంట్రీస్ కి టికెట్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. టికెట్ 250 నేపాలీ రూపీస్. ఇక్కడ మీరు గమనిస్తే పఠాన్ దర్బార్ స్క్వేర్ ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామి, ఇతర దేవీ దేవతల గురించి మనకు తెలుసు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేపాల్ ఆర్కిటెక్చర్ లో ఎలా చెక్కారో చూడండి. ఇది రాజభవనంలోని చివరి భాగం. దీని వెనుక గార్డెన్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మీరు నేపాల్ నేవారీ ఆర్కిటెక్చర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఎర్రని ఇటుకలు, నల్లని కలపతో కళాత్మకంగా తయారు చేసిన తలుపులు, కిటికీలు. ఈ ద్వారాన్ని, తలుపుని అబ్జర్వ్ చేయండి. ఎంత కళాత్మకంగా తయారు చేశారో. ఆ పైన కిటికీ. ఈ ప్రదేశం నుంచి రాజుగారు బయట ఏమి జరుగుతుందో అబ్జర్వ్ చేసేవారు. బయట వారికి లోపల ఎవరున్నారనేది తెలియదు. లోపల ఉన్న వారికి బయట ఏం జరుగుతుందో క్లియర్ గా కనిపిస్తుంది. మన జైపూర్ లోని హవా మహల్లా. ఈ ద్వారానికి ఒకవైపు ఉగ్ర నరసింహస్వామి ఉన్నారు. నేపాల్ స్టైల్లో అద్భుతంగా చిత్రీకరించారు. మరోవైపు సిద్ధిదేవితో ఉన్న అష్టభుజ వినాయకుడు. చాలా బాగుంది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఎడమవైపు రాతితో నిర్మించిన ఆలయం శ్రీకృష్ణ ఆలయం. ఇక్కడ వీరు చేసిందేగా అని పిలుస్తున్నారు. ఇది నేపాల్ ఆర్కిటెక్చర్ కాదు, మన భారతీయ నిర్మాణ కళ. ఈ ఆలయాన్ని కృష్ణాష్టమి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇక్కడ మరో కృష్ణ ఆలయం ఉంది. అది ప్రధాన దేవాలయం. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇది రాజభవనంలోని 3వ భాగం. దీన్ని మూల్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలోనే మల్లరాజుల కులదైవం తుల్జా భవానీ ఆలయం ఉంటుంది. ఇక్కడే దసరా ఉత్సవాలు మరియు రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. లోపలికి వెళ్ళాక చూద్దాం. ఈ ద్వారం మరియు తలుపుల్ని మరో స్టైల్లో తయారు చేశారు. ఈ ద్వారానికి 2 వైపులా 2 కళ్ళున్నాయి. గమనించారా? నరదృష్టి పడకుండా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఇలా ఏర్పాటు చేశారు. ఈ ద్వారానికి 2 వైపులా సింహాలు ఉన్నాయి. ఈ సింహాలను అబ్జర్వ్ చేస్తే మన ఒరిస్సా ఆలయాల్లో కూడా సింహాలు ఇలాగే ఉంటాయి. ఆ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూల్ చౌక్ చుట్టూ అమ్మవారి రూపాలను ఏర్పాటు చేశారు. ఆ కిటికీలను చూడండి ఎంత కళాత్మకంగా తయారు చేశారో. దీని ఎదురుగా పెద్ద గంట ఉంది. గమనించండి, చాలా పెద్దది, చాలా భారీగా ఉంది. ఆ కాలంలో రాజ్యంలోని ప్రజలకు సమాచారాన్ని తెలిపేందుకు ఈ గంటను మోగించేవారు. అదే విధంగా రాజ్యంలో ఏదైనా జరిగినా సైనికులను మరియు ప్రజలను అలర్ట్ చేసేదానికి కూడా ఈ గంటను మోగించేవాళ్ళు. ఇప్పటికీ ప్రతి
సంవత్సరం దసరా రోజున ఈ గంటను మోగించి దసరా ఉత్సవాలకు ప్రజలను ఆహ్వానిస్తారు. దసరా వీరికి ప్రధాన పండుగ. దసరాని వీళ్ళు దసాయ్ అని పిలుస్తారు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ గంట పక్కనే ఉన్నది హరిశంకర్ ఆలయం, హరిహర ఆలయం అని కూడా పిలుస్తారు. నేపాల్ ఆర్కిటెక్చర్ లో ఆలయాలను ఇలా నిర్మిస్తారు. నేపాల్ ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే నేలకు కొంత ఎత్తులో బేస్మెంట్ నిర్మించి ఆ పైన ఆలయాన్ని నిర్మిస్తారు. పగోడా స్టైల్లో 2 నుంచి 5 అంతస్తుల వరకు ఆలయ నిర్మాణం చేస్తారు. ఇటుకలు మరియు కలపతో ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. దాని పక్కనే మీకు కనిపిస్తున్న వ్యక్తి యోగ నరేంద్ర మల్ల. 1685 నుంచి 1705 సంవత్సరం మధ్యకాలంలో లలిత్పూర్ ని పరిపాలించిన రాజు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పఠాన్ దర్బార్ స్క్వేర్ ఆధునిక రూపాన్నిచ్చింది ఈయనే. దీని ఎదురుగా ఉన్నది రాజభవనంలోని 2వ భాగం సుందరి చౌక్. ఇందులో అద్భుతమైన నిర్మాణం ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఈ వుడన్ వర్క్ ని మీరు గమనిస్తే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడి నుంచి రాజుగారు బయట ప్రజలతో మాట్లాడేవారు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇది పఠాన్ దర్బార్ స్క్వేర్ మధ్య భాగం. చాలా సుందరంగా అద్భుతంగా ఉంది. ఇది రాజభవనంలోని మొదటి భాగం. దీన్ని నారాయణ్ చౌక్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం రాయల్ ప్యాలెస్ సందర్శించి తరువాత పఠాన్ దర్బార్ స్క్వేర్ లో మిగిలిన ప్రదేశాలు సందర్శిద్దాం. ఇది ఎంట్రన్స్ కి మరియు పైన ఉన్న కిటికీకి బంగారు పూత పూసి ఉన్నారు. ఈ ద్వారాన్ని మనం గమనిస్తే మల్లరాజుల కులదైవం తుల్జా భవానీ మాతను రక్షణగా ఏర్పాటు చేశారు. ద్వారానికి 2 వైపులా సింహాలు ఉన్నాయి. నేపాల్లో ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు ఆడసింహం, మరోవైపు మగసింహం ఉంటుంది. రండి లోపలికి వెళ్దాం. నారాయణ్ చౌక్ మధ్యలో ఉన్నది నారాయణ ఆలయం, విష్ణు దేవాలయం. ఇది రాజుగారు రాయల్ ఫ్యామిలీ నిత్యం పూజించే ఆలయం. శ్రీదేవి భూదేవితో విష్ణుమూర్తి దర్శనమిస్తున్నారు. దర్శించుకోండి. ఈ ఆలయాన్ని మీరు గమనిస్తే ఆలయం చిన్నదిగా ఉంది. ఆలయానికి ఉన్న ద్వారం మరీ చిన్నదిగా ఉంది. అలా ఎందుకు ఏర్పాటు చేశారంటే రాజైన దైవ దర్శనానికి తల వంచి గౌరవప్రదంగా దైవాన్ని ప్రార్థించాలని చేశారట. ఈ ప్యాలెస్ ని చూడండి. మధ్యలో ఓపెన్ ఏరియా, చుట్టూ 2 అంతస్తుల భవనం. ఈ భవనాన్ని ఇటుకలు మరియు కలపతో నిర్మించారు. ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది. కాఠ్మండు హిమాలయ ప్రాంతాల్లో ఉంది. చలిని తట్టుకోవడానికి కలపతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇలా చేయడం వల్ల లోపల వెచ్చగా ఉంటుంది. చాలా ప్రత్యేకంగా యునిక్ గా ఉంది. ఈ రాయల్ ప్యాలెస్ 3 భాగాలుగా విభజించి ఉంది. ఈ ప్రాంగణంలో రాయల్ ఫ్యామిలీ నివసిస్తారు. రండి నారాయణ్ చౌక్ లో ఉన్న మ్యూజియం సందర్శిద్దాం. మనం ఇలా బయటికి వచ్చి మెట్లెక్కి పైకి వెళితే మ్యూజియం ఉంటుంది. పఠాన్ మ్యూజియం ఏషియాలోనే ది బెస్ట్ మ్యూజియం గా చెబుతారు. ఈ మ్యూజియం లో అద్భుతమైన కలెక్షన్ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే బుద్ధుడు మరియు ఇతర దేవతామూర్తుల విలువైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని ప్రత్యేకమైన శిల్పాలు చూపిస్తాను. రండి. లోహంతో తయారు చేసిన ఈ శివలింగాన్ని చూడండి. ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఉన్న ఈ శివలింగం చూడండి. అలాంటి శివలింగమే దీన్ని రాతితో చేశారు. ఇవి చాలా పురాతనమైన కాలం నాటి శిల్పాలు. ఇది లోహంతో తయారు చేసిన శివపార్వతుల శిల్పం. ఇంకా చాలా అపురూపమైన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఈ దీపకుందిని చూడండి. పఠాన్ దర్బార్ స్క్వేర్ లో ఉన్న అద్భుతమైన శ్రీకృష్ణ దేవాలయం యొక్క నమూనాతో దీన్ని తయారు చేశారు. ఈ ఆలయాన్ని బయటికి వెళ్ళాక చూపిస్తాను. మ్యూజియం చూసుకొని కిందకి వస్తే ఈ ప్రాంగణం చేరుకుంటాం. ఇక్కడ మీరు గమనిస్తే ఎదురుగా ఉన్నది ఒరిజినల్ నేవారీ ఆర్కిటెక్చర్. ఈ నేవారీ ఆర్కిటెక్చర్ ని మోడర్నైజ్ చేస్తే ఎలా ఉంటుందో అని ఆస్ట్రియా దేశం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. రండి ఇప్పుడు మనం రాయల్ ప్యాలెస్ లోని 2వ భాగం సుందరి చౌక్ సందర్శిద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే శిలా శాసనాలు ఉన్నాయి. కానీ వీళ్ళు శిలాపత్రాలు అని పిలుస్తున్నారు. మనం అలా ముందుకు నడుచుకుంటూ వస్తే గార్డెన్ ఏరియా చేరుకుంటాం. అప్పట్లో ఇక్కడ ఉద్యానవనం ఉండేది. ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇక్కడ పురాతన కాలం నాటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అప్పట్లో రాజుగారు మరియు రాయల్ ఫ్యామిలీ ఇక్కడ ఎంజాయ్ చేసేవారు. ఇది రాయల్ బాతింగ్ ఏరియా. రండి సుందరి చౌక్ సందర్శిద్దాం.
ఇదే రాయల్ ప్యాలెస్ లోని రెండవ ప్రాంగణం సుందరి చౌక్. పేరుకు తగ్గట్టే చాలా సుందరంగా ఉంది. ఈ ప్రాంగణంలో హైలైట్ మధ్యలో ఉన్న తుషహితి అనే రాతి నీటి ట్యాంక్. ఇక్కడ మీరు గమనిస్తే నీరు వచ్చే ప్రదేశంలో లక్ష్మీనారాయణుడు చుట్టూ ముక్కోటి దేవతలు ఉన్నారు. హిమాలయాల్లో మంచు కరిగిన నీరు నేరుగా ఈ ప్రదేశానికి వచ్చే విధంగా ఈ ట్యాంక్ ని కనెక్ట్ చేశారు. భూకంప సమయంలో డ్యామేజ్ అవడం వల్ల నీరు రావడం ఆగిపోయింది. ఈ ముక్కోటి దేవతలకు ఆదిశేషుడు రక్షణగా ఉన్నాడు. ముందు సింహాలు ఉన్నాయి. ట్యాంక్ పైన శ్రీకృష్ణ దేవాలయం యొక్క నమూనాని నిర్మించారు. దీని నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. దీని ఎదురుగా కూర్చోడానికి రాతితో నిర్మించిన ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్రదేశాన్ని రాజకుటుంబం దైవ కార్యక్రమాలకు మరియు వారి యొక్క సొంత కార్యక్రమాలకు వినియోగించేవారు. మీకు చెప్పాలంటే రాజుగారు యుద్ధానికి వెళ్లే సమయంలో, రాజుకి పట్టాభిషేకం చేసే సమయంలో, లేదా దసరా రోజు ఉత్సవాలు ప్రారంభించే సమయంలో రాజుగారు ముక్కోటి దేవతలు ఉన్న ఈ ట్యాంకులో స్నానం చేసి ప్లాట్ఫామ్ మీద కూర్చొని దైవ కార్యక్రమాలు పూజలు చేసుకొని తరువాత మూడవ భాగం మూల్ చౌక్ లో వారి యొక్క కులదైవం తుల్జా భవానీకి బలి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ చుట్టూ మీరు గమనిస్తే పైనుంచి రాజకుటుంబంలోని స్త్రీలు మరియు ఇతరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు. రండి ఇప్పుడు మనం రాయల్ ప్యాలెస్ లోని మూడవ భాగం మూల్ చౌక్ సందర్శిద్దాం. ఇదే రాయల్ ప్యాలెస్ లోని మూడవ భాగం మూల్ చౌక్. ఇది రాజభవనంలోని అతి పెద్ద ప్రాంగణం. మల్లరాజుల కాలంలో ఇక్కడ రాజకుటుంబం ఉత్సవాలు, వివాహాలు మరియు రాజ్యాభిషేక కార్యక్రమాలు జరిగేవి. ఇది ఒక పవిత్ర స్థలంగా కూడా పరిగణించబడుతుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే మల్లరాజుల కులదైవం తలేజు భవానీ ఆలయం. అంటే ఎవరో కాదు, తుల్జా భవానీ మాత ఆలయం. ఇప్పుడు మనకి అలవ్ లేదు. అమ్మవారి ఆలయానికి రెండు వైపులా గంగా, యమున ఉన్నారు. పవిత్ర నదులను ప్యూరిఫికేషన్ కోసం ఏర్పాటు చేశారు. ముసలి వాహనం ఉన్నది గంగాదేవి, తాబేలు వాహనం ఉన్నది యమునాదేవి. ఈ మూల్ చౌక్ చుట్టూ అమ్మవారి 108 రూపాలను రక్షణగా ఏర్పాటు చేశారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాజుగారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు లేదా రాజుకి పట్టాభిషేకం చేసినప్పుడు దసరా పండుగ రోజు సుందరి చౌక్ లో ముక్కోటి దేవతలు ఉన్న ట్యాంక్ లో స్నానం చేసి సంసిద్ధమై ఈ ప్రదేశానికి వచ్చి తుల్జా భవానీ మాతను ప్రార్థించి దున్నపోతును బలిచ్చి దసరా ఉత్సవాన్ని గాని లేదా యుద్ధాన్ని గాని మొదలు పెట్టేవారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం దసరా రోజు పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. వీళ్ళు దాన్ని దసాయి పండుగ అని పిలుస్తారు. దసరా రోజు ఇక్కడ 108 జంతువులను బలిస్తారు. ఇంతటితో ప్యాలెస్ సందర్శన పూర్తయింది. రండి ఇప్పుడు మనం బయట ఉన్న మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిద్దాం. మనం మళ్ళీ తిరిగి నారాయణ్ చౌక్ నుంచి బయటికి వస్తున్నాం. అలా బయటికి రాగానే ఎదురుగా కనిపించేది శ్రీకృష్ణ మందిరం. పఠాన్ దర్బార్ స్క్వేర్ లో రాయల్ ప్యాలెస్ తర్వాత అత్యంత ప్రధానమైనది ఈ శ్రీకృష్ణ దేవాలయం. ఇది రాజుగారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది నేపాల్లోని ది బెస్ట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఒకటి. ఈ ఆలయం 1636లో సిద్ధ నరసింహమల్ల ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని మన భారతీయ నిర్మాణ కళ శిఖర ఆర్కిటెక్చర్ స్టైల్లో రాతితో 3 అంతస్తుల్లో నిర్మించారు. ఈ ఆలయం ప్రతిరోజు యాత్రికుల దర్శనం చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు, హిందూ విశ్వాసం కలిగిన వారు మాత్రమే ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలోని ఒక్కొక్క అంతస్తులో శ్రీకృష్ణుని జీవితం, రామాయణం, మహాభారత ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఆలయం లోపల వీడియో తీయకూడదు. రుక్మిణి సత్యభామతో శ్రీకృష్ణుడు దర్శనమిస్తారు. ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటంటే నేపాల్లోని ప్రతి ఆలయంలో ఆలయంపై బంగారు శిఖరం ఉంటుంది. కానీ ఈ ఆలయంపై 21 బంగారు శిఖరాలు ఉన్నాయి. ఇవి సూర్యకాంతి పడినప్పుడు మెరుస్తూ ఉంటాయి. ఈ ఆలయం ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపాలను తట్టుకొని నిలబడింది. భూకంపం వల్ల ఈ ఆలయానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఆలయానికి ఎదురుగా గరుత్మంతుణ్ణి చూడవచ్చు. ఈ ఆలయానికి కుడివైపు ఉన్నది చార్ నారాయణ్ మందిర్, జగత్ నారాయణ్ మందిర్ అని కూడా పిలుస్తారు. దీన్ని 1566లో నేపాల్ ఆర్కిటెక్చర్ లో ఇటుకలు కలపతో పగోడా స్టైల్లో నిర్మించారు. శ్రీకృష్ణ ఆలయానికి ఎడమవైపు ఉన్నది విశ్వనాథ్ మందిర్. ఆలయం ముందు నందీశ్వరుణ్ణి చూడవచ్చు. ఆలయ నిర్మాణం ఎంత బాగుందో చూడండి. ఈ ఆలయం కూడా మూసివేసున్నారు.
సంవత్సరంలో ఒక్కరోజు శివరాత్రి రోజు భక్తుల దర్శనానికి ఓపెన్ చేస్తారట. ఈ ఆలయంలో శివరాత్రి మహోత్సవం చాలా అద్భుతంగా జరుపుతారని చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ఆలయాలన్నిటిలో ప్రతిరోజు పూజారులు వచ్చి ఆలయాన్ని శుభ్రం చేసి పూజ నిర్వహించి మళ్ళీ ఆలయం క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న ఆలయాలన్నిటికీ ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతాయి. రండి ఇంకా ముందుకు వెళదాం. ఇక్కడ కనిపిస్తున్నవి విశ్రాంతి మండపాలు. ఆ కాలంలో ఇక్కడికి వచ్చే యాత్రికులు, వ్యాపారస్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఇలాంటివి ఏర్పాటు చేశారు. ఈ రెండిటి మధ్యలో మంగహితి అనే వాటర్ ట్యాంక్ ఉంది. ఇది ఒక పురాతన రాతి నీటి ఊట. ఇక్కడ వస్తున్న నీరు హిమాలయాల మంచు కరిగిన నీరు. హిమాలయాల్లో మంచు కరిగి కాలువలుగా ఏర్పడి నదిలో లేదా సముద్రంలో కలుస్తుంటాయి. దాన్ని కనుక్కొని అక్కడి నుంచి నీరు ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. దీన్ని ఒక ఇంజనీరింగ్ మార్వెల్ గా చెబుతారు. సుందరి చౌక్ లో ఉన్న ట్యాంక్ లో భూకంపం వల్ల కనెక్షన్ డ్యామేజ్ అవడం వల్ల నీరు రావడం ఆగిపోయింది. ఇక్కడ మాత్రం కొన్ని వందల సంవత్సరాల నుంచి నిత్యం ఈ నీరు వస్తూనే ఉంది. ఈ నీటిని ఇక్కడి ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ బట్టలు ఉతకడం, అంట్లు తోవడం లాంటివి చేయరు. కేవలం మంచినీటి కోసమే దీన్ని వినియోగిస్తారు. మిగిలిన నీరు బాగమతి నదిలో కలుస్తాయి. ఇక ఈ ప్రాంతమంతా రెస్టారెంట్లు, షాపింగ్ ఏరియాతో చాలా బాగుంటుంది. ఈ చివర ఉన్న ఈ ఆలయం భీమ్సేన్ ఆలయం. భీమ్సేన్ అంటే ఎవరో కాదు, పాండవుల్లోని భీముడు. ఆయన్ని ఇక్కడ ప్రజలు దైవంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా వ్యాపారస్తులు ఈయన్ని పూజించి వ్యాపారాలు మొదలు పెడతారు. ఈయన్ని అదృష్టానికి ప్రతీకగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఈయనికి పూజ చేసి వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఇంతటితో మన నేపాల్లోని పురాతన రాజ్యం పటాన్ దర్బార్ స్క్వేర్ సందర్శన పూర్తయింది. ఇంకా వీడియో పూర్తి కాలేదు. ఇప్పుడు మీకు నేవారీ ప్రజల ట్రెడిషనల్ భోజనం చూపిస్తాను. ఈ ప్రదేశంలో నడుస్తుంటే ఏదో 400 ఏళ్లు వెనక్కి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. భూకంపాల వల్ల చాలా ప్రదేశం డ్యామేజ్ అయింది. అలా మిగిలిన ప్రదేశమే ఇది. శ్రీలంక ట్రిప్ లో నాకు పెద్దగా కల్చరల్ డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. మన దక్షిణాది రాష్ట్రాల్లో మరొక రాష్ట్రంగా అనిపించింది. కానీ నేపాల్లో కొత్త కల్చర్ ని, కొత్త ఆర్కిటెక్చర్ ని ఎక్స్పీరియన్స్ చేశాను. పటాన్ దర్బార్ స్క్వేర్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న రెస్టారెంట్ లో లంచ్ చేశాను. ఈ భవనం కూడా చాలా పురాతనంగా ఉంది. కింద షాప్స్ ఉన్నాయి, పైన రెస్టారెంట్ ఉంది. ఎలా లేక్ వ్యూ కిచెన్. రెస్టారెంట్ నుంచి వ్యూ బాగుంది. నేపారీ స్పెషల్ కాజా సెట్ ఆర్డర్ చేశాను. ఇక్కడ నాన్ వెజ్, వెజ్ రెండూ ఉన్నాయి. నాన్ వెజ్ లో చికెన్ అండ్ బఫెల్లో మీట్ ఉంది. బఫ్ అంటే బఫెల్లో మీట్ గుర్తుపెట్టుకోండి. నేను చికెన్ ఆర్డర్ చేశాను. 895 నేపాలీ రూపీస్. మన కరెన్సీలో 550 రూపాయలు. తర్వాత మనం వరుసగా ఆలయాలు దర్శిద్దాం. అప్పుడు మీకు వెజిటేరియన్ మీల్స్ చూపిస్తాను. ఇది నేవారీ ప్రజల ట్రెడిషనల్ భోజనం. ఇక్కడ మీరు గమనిస్తే రైస్ కి బదులుగా అటుకులున్నాయి. మధ్యలో ఉన్నది ఆలు మరియు ఏదో కందమూలంతో తయారు చేసిన కర్రీ, ఆకుకూర తాలింపు, ఉలవలతో చేసిన కర్రీ, ఆలు ఫ్రై. ఇది ఉలవలను నానబెట్టి ఫ్రై చేశారు. ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారు కదా. ఉడకబెట్టిన గుడ్డుని డీప్ ఫ్రై చేశారు. సలాడ్ మరియు చికెన్. చికెన్ కి మసాలాలు ఏమీ లేవు, ఓన్లీ చికెన్ డీప్ ఫ్రై చేశారు. ఇది నేవారీ ట్రెడిషనల్ ఆహారం. ఇప్పుడు వీళ్ళు మనలాగే అన్నం కూరలు తింటున్నారు. కానీ పండుగల రోజు మాత్రం తప్పకుండా ఈ ఆహారాన్ని చేసుకుంటారు. మీరు నేపాల్ కి వచ్చినప్పుడు ఈ ట్రెడిషనల్ ఫుడ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కాఠ్మండూలోని చాలా ప్రదేశాల్లో ఇది లభిస్తుంది. ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంతటితో పటాన్ దర్బార్ స్క్వేర్ సందర్శన పూర్తయింది. నేపాల్ వీడియోస్ అన్ని నేపాల్ ప్లేలిస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.